ఏదైతే జీవితంలో సాధించాలనుకుంటున్నావో ఖచ్చితంగా నువ్వు ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, ఉన్నతమైన శిఖరాలు నేను ఎక్కుతాను. దావీదు భక్తుడు కూడా ఓ చక్కని మాట అంటాడు, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆశ నీకు ఉండాలి. ఆ మాట చూడగానే ఎందుకో అండర్లైన్ చేసుకొని గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకునే దాన్నండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మీకు ఒకవేళ ఇప్పుడు చెప్తే నవ్వు వస్తుందేమో, కానీ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా హాస్టల్ బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కనే ఉండేది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్లో, అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ పక్కన స్టడీ అవర్స్లో గ్రౌండ్ ఉంటే గ్రౌండ్లోకి దూరంగా కూర్చోబెట్టి చదువుకోమనే వాళ్ళు మా వార్డెన్స్. అలా గ్రౌండ్లో కూర్చొని చదువుతూ ఉంటే ఒక గంటకోసారి ఫ్లైట్ వెళ్తూ ఉండేది. ఆ ఫ్లైట్ చూడగానే చదువుకున్న దానివల్ల చదువు బుక్స్ క్లోజ్ చేసేసి ఓ చిన్న ప్రార్థన చేసేదాన్ని. అలా ఫ్లైట్లో ఎక్కి దేశ విదేశాల్లో నీ సువార్త ప్రకటించాలి ప్రభువా, నన్ను వాడుకో అని. అప్పటికి అసలు నా జీవితంలో దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడో ఐ హ్యాడ్ నో ఐడియా, బట్ ఐ హ్యాడ్ ఎ డిజైర్. ఒక ఆశ అయితే ఉంది నీ కోసం. అలా ఫ్లైట్లు ఎక్కి చాలా దేశాలు తిరగాలి, ఒక దేశం 2 దేశాలు కాదు, నీ సువార్త ప్రకటించాలి ప్రభు అని. సరే, ఆ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, బీటెక్ అయిపోయింది, టీసీఎస్ కంపెనీలో క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది, అమెరికా వెళ్ళాను. అమెరికా నుంచి ఇండియా వస్తుంటే సడన్గా ఫ్లైట్లో దేవుడు గుర్తు చేశాడు, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసావు, గుర్తుందా ప్రార్థన అని. ఆ ప్రభు గుర్తుంది. ప్రార్థన ఫ్లైట్లో తిరిగి ఎన్నో దేశాల్లో సువార్త ప్రకటించాలని ప్రార్థన చేశాను. ఇప్పుడైతే కంపెనీ పంపించింది కాబట్టి అమెరికా వచ్చాను, కానీ ఎన్నో దేశాలు తిరగాలనుకున్నాను. పాపం పిచ్చి ప్లెస్సి ఎంత కోరికలు కోరుకుంది అని అనుకొని నాకే నన్ను చూసి నవ్వొచ్చిందండి. ఆ తర్వాత అద్భుత రీతిగా దేవుడు దైవజనులు జాన్ వెస్లీ గారితో వివాహం జరిగించిన తర్వాత మా పెద్ద పాప ధన్యతో కలిపి మేము 12 దేశాలు వెళ్ళాము. హల్లెలూయా. ఆ సమయంలో ఆ ప్రార్థన చేసినప్పుడు నాకు శక్తి ఉందా లేదా, నేను వెళ్తానా లేదా నాకేమీ తెలీదు. ఆశ మాత్రం ఉంది. దేవా, నీ సన్నిధిలో అడుగుతున్నాను, నా గొప్పతనం కోసం తీసుకెళ్లకు, నా ఉద్యోగం కోసమో మరో దానికోసం కాదు, నీ సేవ కోసం చాలా దేశాల్లో ఫ్లైట్లో తిరగాలని ప్రార్థన చేశాను. దైవజనులు జాన్ వెస్లీ గారితో వివాహం అయిన తర్వాత ఆ ఆశను దేవుడు తీర్చాడు. ఆ సాక్ష్యం మీకు ఎందుకు చెప్పానంటే, మీలో చాలా మంది ఇంకా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు. డ్రీమ్ బిగ్, యాజ్ బిగ్ థింగ్స్. నీ దేవుడు, నా దేవుడు గొప్పవాడు. ఆయన ఇంతెంత విషయాలు అడగాల్సిన అవసరం లేదు. గొప్ప వాటిని అడుగు, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అడుగుదాం. గొప్ప